అండ్ మేనేజ్మెంట్ హబ్, స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్ లో ఇవాళ మనం న్యూ ప్రొడక్ట్ డెవలప్మెంట్ స్టేజెస్ చూద్దాం. ఓకేనా, ఒక ప్రొడక్ట్ డెవలప్మెంట్ చేయాలి అంటే ఏమేమి స్టేజెస్ ఉన్నాయనేది. ఫస్ట్ ఏం చేస్తాం, ఒక ఐడియా అనేది జనరేట్ చేస్తాం. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక మొబైల్ ఫోన్స్ అనేవి తయారు చేయాలనుకున్నాం అనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ కస్టమర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలాంటి ఫీచర్స్ అనేవి కోరుకుంటున్నారు అని చెప్పి వాళ్ళ ఐడియాస్ ని అడుగుతాం. ఓకేనా, అంతేకాకుండా కాంపిటేటర్స్ దగ్గర నుంచి కాంపిటేటర్స్ తో కంపేర్ చేసుకుంటాం. ప్రెసెంట్ ఎలాంటివి ఉన్నాయి, మనం ఎంత డెవలప్ చేయగలం అనేది. అలాగే రీసెర్చ్ చేస్తాం, ఎటువంటి ఫీచర్స్ కావాలో, అలా ఎటువంటి టెక్నాలజీ యూజ్ చేయగలం అని చెప్పి అన్ని రీసెర్చ్ చేస్తాం అనమాట. అలాగే ఎంప్లాయీస్ దగ్గర నుంచి కూడా మనం ఫీడ్బ్యాక్ అనేది తీసుకుంటాం. అందుకే దీన్ని ఐడియా జనరేషన్, ఐడియా అనేది జనరేట్ చేస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాం, ఐడియా స్క్రీనింగ్. అంటే ఏంటంటే ఈ ఐడియాస్ లో ఏవి ప్రాక్టికల్ గా మనం చేయగలం, ఇంప్రాక్టికల్ అన్నీ కూడా మనం రిజెక్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ది కాన్సెప్ట్ డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్. అంటే ఏం చేస్తామంటే ఈ ప్రోడక్ట్ కి సంబంధించిన ఒక కాన్సెప్ట్ ని మనం ప్రిపేర్ చేస్తాం. అంటే ఇటువంటి ఫీచర్స్ మేము ఇవ్వగలం అని చెప్పేసి కొంతమంది టార్గెటెడ్ కస్టమర్స్ ని తీసుకొచ్చి, అంటే కొంతమంది శాంపుల్ కస్టమర్స్ ని తీసుకొచ్చి ఇటువంటి ఫీచర్స్ ఇస్తాం మేము, ఇలా ఉంటుంది ప్రోడక్ట్ అనేది మనం చెప్తాం అనమాట. చెప్పి అందులో వాళ్ళు మన ఐడియాని అనేది యాక్సెప్ట్ చేస్తున్నారా, లేకపోతే ఏదైనా ఇంకా సజెస్ట్ చేస్తున్నారా, రిజెక్ట్ చేస్తున్నారా అన్ని చూసుకుంటాం. ఆ తర్వాత మనం ఏం చేస్తాం, బిజినెస్ అనాలిసిస్ చేస్తాం. ఈ ప్రోడక్ట్ డెవలప్ చేయాలంటే ఎంత కాస్ట్ అవుతుంది, అలాగే దీనికి ఎంత డిమాండ్ ఉంటుంది, ఎంత సేల్స్ అవుతాయి, దీనివల్ల మనకి ఎంత ప్రాఫిట్ వస్తుంది అని చెప్పేసి ముందే అనాలిసిస్ చేస్తాం. ప్రోడక్ట్ డెవలప్ చేస్తాం. ప్రోడక్ట్ డెవలప్ చేయడం అంటే శాంపుల్ ప్రొడక్ట్స్ ని మనం తయారు చేస్తాం. చేసి దాన్ని క్వాలిటీ టెస్ట్ కి పంపిస్తాం. దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూస్తాం, ఆ మొబైల్ పర్ఫార్మెన్స్, అలాగే దాని యొక్క సేఫ్టీ మెజర్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని టెస్ట్ చేస్తాం. ఆ తర్వాత టెస్ట్ మార్కెటింగ్. అంటే ఇప్పుడు మనం ప్రొడక్ట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మనం లాంచ్ చేస్తాం అనమాట. ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక స్మాల్ మార్కెట్ లో మనం లాంచ్ చేస్తారు. చేసిన తర్వాత కస్టమర్స్ యొక్క రియాక్షన్స్ ఎలా ఉన్నాయి, అలాగే సేల్స్ డేటాను కూడా కలెక్ట్ చేస్తారు. దాన్ని బట్టి ఇంకా ఏమైనా మనం ఇంప్రూవ్ చేసుకోవాలో చూసుకుంటారు. ఓకేనా, లాస్ట్ ఏంటంటే కమర్షియలైజేషన్. ఫైనల్ స్టేజ్ లో ఏంటంటే మొత్తం ఎంటైర్ మార్కెట్ లో ఇప్పుడు ప్రొడక్ట్ అనేది లాంచ్ చేస్తారు. చేసి అప్పుడు లార్జ్ స్కేల్లో ప్రొడక్షన్ అనేది చేస్తారు. అలాగే ప్రమోటింగ్, అడ్వర్టైజింగ్ ద్వారా ఈ ప్రొడక్ట్ గురించి తెలియజేస్తారు అనమాట. అలాగే డిస్ట్రిబ్యూషన్ అనేది చేస్తారు ఈ ప్రొడక్ట్ అనేది. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.